పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలందరికీ క్రీస్తు నామంలో శుభోదయం. ఈనాడు తల్లి తిరుసభ పునీత గౌదెన్సియోస్ గారి పండుగను కొనియాడుచున్నది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. ఈ పునీతుని యొక్క మంచి సుగుణాలు, వినయం, విధేయత గల వ్యక్తి, మతం కోసం కష్టాలు పడినవాడు, గొప్ప ప్రసంగి. బ్రిస్కా నగరవాసి అయిన గౌదెన్సియోస్ తన విద్యను సదరు నగర పీఠాధిపతి ఫిలస్టియూస్ దగ్గర నేర్చుకున్నారు. తర్వాత ఈజిప్టు, పాలస్తీనాలోని మఠవాసులను దర్శించాడు. కపడోసియా దగ్గరలోని ససేరియాలోని మఠంలో జీవించాడు. బ్రిస్కా నగర మేత్రాలు చనిపోగా తమకు కేవలం గౌదెన్సియోస్ మాత్రమే నూతన మేత్రాణులు కావలసిందిగా ప్రజలు కోరారు. అప్పటికి కేవలం 27 సంవత్సరముల వయసు గల ఇతడు ఎన్నో విషయాలలో గొప్ప నిపుణులుగా పేరుగాంచాడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఎందరో పీఠాధిపతులు హెచ్చరించగా పునీత ఆంబ్రోస్ గారిచ్చిన పిలుపు మేరకు విధేయుడై అంగీకరించగా ఆంబ్రోస్ గారే ఇతనిని పీఠాధిపతిగా అభిషేకించారు. బ్రిస్కా వచ్చినప్పుడు పునీత బాప్టిస్ట్ యోహాను 40 మంది అపోస్తల అస్థికలను తెచ్చి బసిలికా గుడి కట్టించిన స్థలములో పెట్టారు. అందుచే ఈ దేవాలయాన్ని అపోస్తలుల సభగా పేరు పెట్టారు. అతను ఎంతో వినయ విధేయతలతో జీవించాడు. పోపు గారు పశ్చిమ చక్రవర్తి, తూర్పు చక్రవర్తి అయిన ఆర్కాడియోస్ దగ్గరకు 3 పీఠాధిపతులను రాయబారులుగా పంపారు. కానీ వారక్కడికి చేరిన తర్వాత చాలా కష్టాలు పాలైనారు. చెరసాలలో వేయబడ్డారు. అవమానానికి, అగౌరవానికి గురై ఆఖరికి వారిని ఒక పనికిరాని ఓడను ఎక్కించి సముద్రంలో వదిలేశారు. చివరికి 4 నెలల తర్వాత ఇంటికి చేరారు. పునీత గౌదెన్సియోస్ గొప్ప వక్త, ప్రసంగి. తన ప్రసంగాల వల్ల చాలా పేరు ప్రఖ్యాతులు గడించుటే కాక ఎందరో ప్రభుని అనుసరించేలా చేశాడు. కుమారులారా, కుమార్తెలారా, మీరు ధైర్యంతో నిలిచి ధర్మశాస్త్రమును కాపాడుడు, అప్పుడు మీకు కీర్తి కలుగునని 1వ మక్కబీయుల గ్రంథము 2వ అధ్యాయము 64వ వచనంలో సూచించుచున్నది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.